చూడండి, అందరూ క్వైట్గా ఉండండి. చూడండి, ఇలాంటి యాక్సిడెంట్ ప్రపంచంలో ఒక్కటి జరిగి ఉండదు. ఇది యాక్సిడెంట్ కాదని, హత్య అని పూర్తిగా నిర్ధారణ అయిపోయిందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒకటి, ఇక్కడ పోస్ట్ మార్టం చేసిన ఎవరు ఆయన హెడ్, ఆయన ఎందుకు రాలేదు? రాజుగారు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఏరి నన్ను లోపలికి పంపించి మీరు డాక్టర్ మాట్లాడతానని వెయిట్ చేసి బాడీని తీసుకెళ్లి నన్నే మీరు మోసం చేస్తున్నారంటే ఇది కేవలం కుట్రపూరితమని నేను సుప్రీంకోర్టు వరకు వెళ్తాను, ఏపీ హైకోర్టులో ఫైల్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక మనవి, దేవుడు క్షమించడు. ఇది గాని అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్ల సంవత్సరాలు నరకం మీకు తప్పదు. దేవుడి గురించి మీకు తెలుసు కదా, దేవుడు సత్యం తెలుసు కదా మీకు. రెండోది, రెచ్చగొట్టే ప్రసంగాలకి మీరు ఎలా పర్మిషన్ ఇచ్చారు? సనాతన పేరుతో ఎందుకు రెచ్చగొట్టడం? ఆ తర్వాతే ఇది జరిగింది. అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తా, 72 అవర్స్ తర్వాత ఏం చేస్తానో మీరే చూస్తారు. ఇది పోస్ట్ మార్టంలో హత్యగా తేల్తేనే లక్షల కోట్ల మంది దేవుని బిడ్డలు శాంతిగా పడుకుంటారు. ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎలా చంపారు, ఎక్కడ చంపారు అన్ని ఇప్పటికే టోటల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. ఒక ముఖ్యమంత్రిగా మీ హోమ్ మినిస్ట్రీ ఎవరో నాకు తెలియదు, ఆవిడ ఏం చేస్తుందో. మీరంతా బిజీగా ఉండి వాళ్ళ మీద కేసులు, వీళ్ళ మీద కేసులు, కక్ష సాధింపులు వద్దు. రాష్ట్రానికి 1% అభివృద్ధి కార్యక్రమాలు రావు. ప్రపంచంలో ఉన్నది 260 కోట్లు క్రైస్తవులు, 180 కోట్లు ముస్లింలు. కనుక అర్థం చేసుకోండి, నేను నోరిప్పి సత్యం చెప్పానా? ఎవ్వడూ ఇన్వెస్ట్మెంట్ తేడు రాష్ట్రానికి. ప్రెసిడెంట్స్ రూల్ తేవాలా? మీరు ఇది సత్యాన్ని బయట పెడతారా? ఎందుకు సీసీటీవీ కెమెరా ఏది? ఎక్కడ పెట్టారు సీసీటీవీ కెమెరా? క్రైమ్ సీన్ ఏది? ప్రొటెక్ట్ చేశారా మీరు? ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్దే కదా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్దే కదా. దేవుడు క్షమించడండి, నేను క్షమించనండి, కోట్లు ప్రజలు క్షమించనండి. ఎవరు చంపారు? యూపీ నుంచి తీసుకొచ్చారా, మహారాష్ట్ర నుంచి వచ్చారా, మన తెలుగు వారు చంపారా? సీసీటీవీ కెమెరాలో ఒక చిన్న బిడ్డ మిస్ అయిపోతే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయే అంటే ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనే కదా. మీరు సీసీటీవీ కెమెరాలు ఫుటేజ్ ఎలా డిస్ట్రాయ్ అయిపోయింది? వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు నేనేం జవాబు చెప్పాలి? అందుకనే నా ఇన్వెస్టిగేషన్ నేను చేయిస్తే ఇక్కడ ఉన్న వారి ద్వారా ఇది హత్యనే క్లియర్ గా తేలింది. మీరు ఎవరినో మేనేజ్ చేయగలరు, దేవుణ్ణి మేనేజ్ చేయలేరు. చంద్రబాబు నాయుడు గారు కేఏ పాల్ని మేనేజ్ చేయలేరు, సత్యాన్ని మార్పించలేరు. ముఖ్యంగా చెప్తున్నాను, ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అండ్ డిఎస్పీని ఇప్పుడు కలిసా. మీ కుటుంబాలు నాశనం అయిపోతే మీరేమైనా తేడా చేశారంటే ఇది నా నోట్లో నుంచి వచ్చిన దేవుని మాట. అలాగే పోస్ట్ మార్టంలో తేడా చేసిన వారందరూ దేవుడు కళ్ళు కప్పలేరయ్యా. ఇది హత్య అని పూర్తిగా రుజువు అవుతుంది. మీరు అనౌన్స్ చేయండి, లేదా మీరు అనౌన్స్ చేసేటట్టు మేము అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 1000 మందికి, 1,00,000 మందికి చెప్పండి, ప్రవీణ్ హత్య ద్వారా ఈ రాజమండ్రి, ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడాలి. లక్షల కోట్ల మంది చూసారా శాంతి అనుభవించాలి. ఎవరికి అన్యాయం జరిగినా, స్టీల్ ప్లాంట్ వాళ్ళకి అన్యాయం జరిగితే నేను సహించలేదు. కామారెడ్డిలో అన్యాయం జరిగితే కేసీఆర్ మీద కేసేసి గెలిచాం. రైతులకు 1000 కోట్లు కాపాడాం. మనం అన్ని కేసులు గెలుస్తున్నాం. నన్ను చంపేయాలని చూస్తున్నారు. అసలు నేను కేఏ పాలనో కాదో వాళ్ళకి తెలియదు. ఎవరా మీ పాపం పండిపోయింది అంటాడు. ఆడికి పిచ్చొచ్చి దమ్ముందా? 260 కోట్లు 300 కోట్లు క్రైస్తవులు ఉన్నారు.
ఉన్నారు, 200 కోట్ల మహమ్మదీయులు ఉన్నారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తేపోతే ఇండియా ఏమవుద్ది? దరిద్రం అవుద్ది. హిందూయిజం ని కత్తి మహేష్ క్రిటిసైజ్ చేస్తే ఒక కత్తి మహేష్ రాముడు కరోనా పీరియడ్ అంటే నేను అది తప్పని ఖండించాను. ఇతర దేవతలు మీరు క్రిటిసైజ్ చేయకండి. యేసు ప్రభు తప్ప వేరొక రక్షకుడు లేడని ఒక్క పాస్టర్ ప్రవీణ్ ని చంపితే 1,000,000 మంది ప్రవీణ్లు వస్తారు. ఏమనుకుంటున్నారు దేవుని శక్తిని? అసలు ఏమనుకుంటున్నారు? సృష్టిని 6 రోజుల్లో ఇలా గాల్లో చేశారు. దేవుడితో పెట్టుకుంటారా? నాతో పెట్టుకుంటావా? దేవుని శక్తితో పెట్టుకుంటావా? తమ్ముడు ప్రవీణ్ కి న్యాయం జరుగుతుంది. నేను సుప్రీంకోర్టు వరకు వెళ్తాను. వీళ్ళు కానీ తారుమారు చేస్తే హైకోర్టు, మొదట హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు. ఇదే నా మాట. మళ్ళా మీలో కొంతమంది దొంగలు నమ్ముతారు. మీకు కూడా బుద్ధి లేదు. కొంతమంది ఆ దొంగలను నమ్ముతారు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఒక్కొక్కడు 100 మందిని 1000 మందిని, ఇదిగో నీ నెంబరు 7569441275. మరోసారి చెప్తాను, వీడియోలో వైరల్ చేయండి. 7569441275 వాట్సాప్ గ్రూపులకే కాల్ చేయకండి. 100 మందిని చేర్చిన తర్వాత మేమే కాల్ చేస్తాం. ఎలాగా? వెయిట్. అది మీరు రాజమండ్రి అని పెట్టండి, కాకినాడ అని పెట్టండి, కర్నూలు అని పెట్టండి. గ్రూప్ పేరు రాజమండ్రి, నా పేరు మీ పేరు. కర్నూలు ఏ నియోజకవర్గం పేరుంటే పెట్టి ఒక్కొక్కరిని 100-1000 మందిని జాయిన్ చేయండి. ప్రవీణ్ గారు ఆత్మకి శాంతి వచ్చినంత వరకు, వారి కుటుంబానికి న్యాయం జరిగినంత వరకు ఇంకొక దైవజనుని గాని దేవుని బిడ్డని గాని టచ్ చేయకుండా ఉండాలంటే వాళ్ళకి తగిన బుద్ధి మనం చెప్పాలి. ఈ రోజు ఏదో కలిశారు, వేడిగా ఉన్నారు, అయిపోయింది కాదు. అది నేను 72 గంటలు టైం ఇచ్చాను. ఆ మార్చుకుని అన్ని పెద్ద ఆయన కాల్ చేస్తే, ఈ కింద ఆయన కాల్ చేస్తే ఈ డాక్టర్ రాస్తాడు, గుండె గీసేస్తారు దేవుడు నీకు. దొంగ రాతలు. అది యాక్సిడెంట్. చూసారా ఎన్ని ఇంజరీలు? మిమ్మల్ని ఎందుకు చూడనివ్వలే? నేను చూశాను. ఇదే యాక్సిడెంట్ అయినోడికి కత్తుల పోట్లు ఇవన్నీ ఉంటాయా? 10 యాక్సిడెంట్ లో ప్లాండ్ గా పుడతారు. ఎవరికి పువ్వు పెడతారా? మీరు పెట్టుకోండి, మీ పువ్వులు మీరు పెట్టుకోండి. ప్రపంచాన్ని శాసించి గెలిచి దేశ రక్షణ కొరకు రాష్ట్రానికి మీరు ఒక్కొక్కరు ఈ రోజే గ్రూపులు పెట్టండి రాజమండ్రి.